కాదు అలా 20 రూపాయలు ఇస్తాను మాకుంటే నువ్వు వచ్చి చిల్లర అడుగుతావు మాకు. మా నాన్న అప్పటి నుంచి ఇంకా మా తాతకల జరిగినప్పటి నుంచి ఇంకా వెళ్ళడం భయం పుట్టింది. అమ్మ నీటిలో కలిసి చచ్చిపోతాము, అలా జరిగింది అలా జరుగుతుంది. నా కొడుకు చేసుకోవచ్చు పిల్లని. ఏం చేస్తున్నావు మంచిగా? చేపకల్ల చిన్నది చేపకళ్ళ చిన్నది వస్తానని అన్నది. చెలు చెయ్యేస్తే చీకటంతా వెలుగైపోద్ది, చెలు చెయ్యేస్తే చిలక కూడా చిందేస్తుంది. ఏమైంది? కుందవదన మందవదన మధుర కుందరదన మందగమన మధుర వచన. వావ్, నేను మ్యాంగో పచ్చడి తింటున్నా ఎట్లుంది కూర అని అడుగుతున్నాను. అయ్యా అప్పుడు అయిపోతాను ఊపికి. అయ్యో ఆ ఊపికి నేను పట్టుకెళ్తున్నాను. బేరమాడుతుంటే ఇదేమో ఎక్కువ బేరమాడుతున్నాడు. ఇదేం చెప్పి 130 అందన్న. అరే నేను ఇంకా 120 మాట్లాడాను. నీకేం భేదమా? నీకు చేపలు తెలుసా? మేము చేపలు మేము రా చేపలు దాని అయితే చిన్న చేపలన్నీ సూదడలు అండి. ఇక్కడ రా, ఇటు రావే. చేపలేవా అన్న? ఎక్కడ అక్కడ చేస్తుందా? దా మళ్ళా మంచిగా చేస్తలేదు అది ఇది అంటూ చేపలు దానా. ఇగో తీసుకుందాం, కొట్లాడుతుంది. పైసలు కట్టేసినాక కాదురా, చేపలు 120 రూపీస్ కేజీ చేప 120 రూపీస్ అన్నది. నువ్వు 110కి మాట్లాడాను. 110కి మాట్లాడినప్పుడు ఇది ఏం చేశాడు అనుకున్నావు? అయితే నేను చెప్పాను 110 రూపీస్ అన్న. 150 అన్నారు. ఇది చెప్పనీకి వస్తుంది. స్టార్టింగ్ 150 అన్నది అన్న. సరే అమ్మ చేసి ఇచ్చేస్తారు కదా అన్న. సరే చేసి ఇస్తా అంటే ఇదేమంది 130కి చేసి ఇచ్చేసేయండి. 130 చేప తీసుకోండి, 20 రూపాయలు చేసి నీకు అంది. 130 అన్నావు. నేనేం చేస్తా ఇంకా 120కి మాట్లాడి 20 రూపీస్ ఏమో చైనీకి తీసుకోండి అమ్మా అన్న. ఇదేమంటుంది తెలుసా? కేజీకి 20 రూపీస్ ఆమె చైనీకి అయితే మొత్తం అన్ని 4 కేజీలు కలిపి చైనీకి 20 రూపాయలు ఇస్తారు అంటే. ఇది 20 రూపాయలు ఇస్తాను మాకుంటే నువ్వు వచ్చి చిల్లర అడుగుతావు మాకు. ఒక చేప 110కి మాట్లాడి మాట్లాడి ఇది ఎక్కువ కొనేసాడే నా బాధ. ఇప్పుడు ఏమైంది? పైసలు నావి కొన్నా. ఖర్చు పెడితే ఏంటి రాకపోతే ఏం చేస్తావు? అదే ఆలోచించు మైండ్ లో బుర్ర. ఇప్పుడు అంతా ఇట్టేస్తున్నాడు రెవెన్యూ. అప్పుడు అంత తక్కువ, ఇప్పుడు వీడియో ఇంత ఇట్టావు, ఆ డబ్బులు రాలేదు. మరి అప్పుడు లాస్ ఎవరికి? ఇడికినా దాంట్లో మరి నాకు డబ్బులు ఇస్తాడు, దాంట్లో సగం నాకు లాస్ అవుతుంది కదా. అవునా కాదు? పెట్టుబడి సేమ్ పెట్టు, పెట్టవు తీసుకుంటావు. ఆడు ఉల్లిపాయలు పైసలు కొట్టమంటేనే కొట్టదు, నన్ను అడుగుతుంది. ఆడ తీసుకుంది మరి ఇప్పుడు పెట్టు. ఇదంతా చేపలు దండ వైన్ బాటిల్ కావాలంట. ఎక్కువ తాగుతూనే ఉంటాడు వైన్స్. ఇప్పుడు చూసారా వైన్ బాటిల్ ఫుల్ డోస్ తాగుతూనే ఉంటాడు.
అని భయంతో వద్దనిసుకొని ఉండిపోయాడు. ఏం తింటున్నా డ్రైవర్కి వెళ్ళిపోయాడు. వాడకు కాదు, బస్సులు తోలుతారు కదా, కార్లు, ట్రావెల్స్. ఇప్పుడు బయట ఊళ్ళో వచ్చే వాళ్ళు తిరుగుతారు కదా, అట్లా వెళ్ళిపోయాడు మా నాన్న. మా నాన్న అప్పటి నుంచి ఇంకా మా తాతకలా జరిగినప్పటి నుంచి ఇంకా వెళ్ళడం మానేసి భయం అమ్మ నీటిలో కలిసి చచ్చిపోతాం. అలా జరిగింది అలా జరుగుతుంది. ఎన్ని కిలోల చేపలు ఉంటాయి మా లాస్ట్ 30-40 కేజీలు వచ్చేస్తే 40 కేజీలు ఉంటాయి. అదే చేపల్లో నాపడా కారులో పెట్టండి బాబు. 30-40 కేజీలు ఉంటాయా? మా మామ అవునా? మా ఇద్దరితో ఒకటే అంటే క్యాస్ట్, మా ఇద్దరు క్యాస్ట్లోకి కలిపేసింది అప్పుడే. సోడాడోళ్ళును అన్నదమ్ముల తల్లి నా కొడుకు చేసుకోవచ్చు పిల్లని. కాదు ఈ చేపల బిజినెస్ అది. అందుకే అప్పటి నుంచి మేము సముద్రం ఎక్కడ మానేసాం. గంగమ్మకి ఏదో లోటు ఎత్తుంది. మా మామ ఏదో మొక్కిస్తానని చెప్పి ఇవ్వలేదంట ఆమెకి. హలో గైస్, కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఎందుకు అరుస్తున్నాం అనుకుంటున్నారా? టూ మచ్ గాలి ఉందన్నమాట. సో చూడండి, కంప్లీట్ ఎంప్టీ 360. సో మీరు ఆల్రెడీ ముందు వీడియో చూసిన అనుకుంటున్నా. సో నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్ వైజాగ్ కోల్ అనేది. అందుకే మా టీం మెంబర్స్ అందరం తీసుకొచ్చాం అన్నమాట. ఎందుకు నచ్చింది ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి గోలా ఉండదు, ఏముండదు. అండ్ దట్టు మన హైదరాబాద్ లో ప్రశాంతత ప్లేస్. ఏమైందిరా వీడియో డైపోటీ పట్టుకుంటే మంచిగా వీడియోలో స్లో మోషన్. సో హైదరాబాద్ లో జస్ట్ 150 కిలోమీటర్స్ దూరంలోనే నియర్ బై మనకి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ద బెస్ట్ ప్లేస్ ఏంటంటే వైజాగ్ కోల్ అని చెప్తారు. బికాస్ ఎటువంటి డిసడ్వాంటేజ్ బ్యాక్గ్రౌండ్ లొకేషన్. సో ఏం రాదే ఎంజాయ్ చేస్తున్నా మంచిగా. ఏమన్నా మంచిగా ఒక్క నుంచి ఏం చేస్తున్నా? కాదురా, ఇక్కడ చేపలు అమ్ముతారు కదా మొత్తం. ఇక్కడ తెలిసిన ఒక అమ్మాయి ఉంది దానికి. సరే వీడు చూడు. ఏంటి అదే అంకుల్ మందులు వీడు. అరే ప్రతిసారి దీనింటి ఏమిట్రా? సో మన కలిసి అందరూ ఏం చేస్తారు చూద్దాం. ఏం చేస్తారు వాళ్ళంతా? చేపలమ్మాయి ఏం చేస్తున్నావు? చేప కడుతున్నావు అటి. ఎందుక చిట్టి హెల్ప్ చేయొచ్చు కదా పాపం. అయితే నాన్ వెజ్ ఒకసారి కదా మీ బావ కోసం గుడ్డు కూర వండింది అన్న. ఆనకోసం ఎందుకు వండినావు మరి? ఎక్కువ తింటావా? ఎగ్గి తింటాను. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నా. హెల్ప్ చేయి. సరే పట్టుకో హెల్ప్ చేయదా?
చేపకళ్ళ చిన్నది చేపకళ్ళ చిన్నది వస్తానని అన్నది. ఏంటి బాగుంది కన్ను? అవునా? కళ్ళు ఫిష్ ఐస్ తింటే మనకి చాలా మంచిగా ఉంటుంది. చూడు మరి తిను మరి. అన్ని తెలుసు కానీ మాత్రం తిను. సో సోను గారు క్రికెట్ ఆడుతున్నాడు. బోట్లో కొట్టిరా మీ బావ చదివి బావ హెల్ప్ చేయొచ్చు కదా బాబా. పాపం అంత కష్టపడుతున్నారు అమ్మాయిలు. నాకు రాదు. అరే ఆగరే కదా బావ హెల్ప్ చేయొచ్చు కదా బాబా. ఎందుకు ఇలా చేస్తున్నావు? పాపం మాకు వంట రాదు. చిరు చెయ్యేస్తే చీకటంతా వెలుగైపోద్ది, చిరు చెయ్యేస్తే చిలక కూడా చిందేస్తుంది. బావా ఒకసారి రావా? ఎందుకు అన్నా ఆయన చేపలు తింటారు కానీ చెయ్యడం ఎందుకు ప్రేమ యాక్టింగ్ చేస్తావు? వీడియోస్ ముందు మాత్రం ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మా ఇష్టం బ్రో, మా ప్రేమ మా వీడియోలో వస్తుంది. తప్పు కదా ఇట్లా. పెంకులు సీసా పెంకులు. అరే కాదురా, బీరు సల్లగా అయిపోతున్నారు. అరే అరే పట్టిందా బా? అలా ఏమైంది? నడుస్తున్నామే. అయ్యో ఇది కార్లో ప్లేస్ లేదా అప్పుడు? బయటికి అనుకున్నారా? అది ఏంది బాయ్, వంట వండుకుందామంటే ఏంది మనకి ఇది? అయిపోయింది వంట. ఈ రోజు వండుకోమేమో. తిన్నాం కూడా అయిపోయింది. కడుపు ఈయన వాళ్ళేరా, ఈయన నా మొడ్డలో 6 కొట్టిండు అప్పటి నుంచి వాన. వల్లప్ప వల్లప్ప బొల్లప్ప గించై సామిరంగా 7 కొడతాయి. మా కథ వస్తుంది కదా. గ్యాస్ బండ్ ఓకేనా? తడిసినా లైట్ రా నీళ్ళేగా ఏవి కాదు. వాళ్ళు చూడు మా పిల్ల మీ పిల్ల ఎంత కష్టపడుతుందో పాపం. కష్టపడతాను వ్యూస్ గురించి. వ్యూస్ గురించి పాయింట్ ఇప్పామనుకున్నా. పాయింట్ ఇప్తుంది మెల్ల ఏమవుతుందేమిరా చాట్ అనుకుంటున్నా. ఇప్పుడు బే తీద్దాం వైరల్ అవుతాం. దండమే చావి నీకు. ఉప్పుదా బే నడరా బై. వర్షం తగ్గిపోయినాడు మళ్ళీ బాగులాడదాం. నీకు చేపల కూర వచ్చేవా అసలు? లైఫ్ లో ఎప్పుడన్నా వండినావా నువ్వు? ఇప్పుడు వండుతా. నీకు రాదా చెల్లి? ఓన్లీ ఫ్రై వచ్చా? చిట్టి నీకు ఓన్లీ ఇలా చూస్తావు అంతే. ఇంకెంత టైం అంటే చెల్లి? నువ్వు కుక్ మాస్టర్వా? మళ్ళా చెల్లి కుక్ చేస్తూ నువ్వేమో చిట్టికి అయితే వండనీకి రాదు కదా, కానీ అన్నీ తెలుసు. యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నాను ఇప్పట్లో. నువ్వు కూడానా? మొన్ననే గుడ్డు వండిందంట పాపం వాళ్ళ బావ కోసం. గుడ్డు వండినా, ఆలు కర్రీ కూడా వండినా, ఆమ్లెట్ వేసా. మరి నిన్న అవి కూడా ఏం చెయ్యండి? చెక్లాలు ఏమైంది నాగబాయ్? ఏమైంది? గాలి వస్తుంది రా. నీ చేతికి ఇంకా ఉంది. ఇట్లా నీ కన్ను పెట్టినా? కన్ను పెట్టి పెట్టున్నారా? అట్లా అవ్వదు. ఆగు నిమిషం ఆగు.
దుమ్ము వల్లే కారం పడింది గంటలో. అయిపోయింది నొక్కు అట్లా పెట్టు నొక్కు నాకని గుండెని వస్తుంది వినవు కదా చెప్తే. అయ్యే చెప్తే చూపారు నాకని గుండెని కన్ను ఓపెన్ అట్లనే ఉంటుంది. ఒకసారి అట్లనే కారం కన్నాల పెట్టు ఓపెన్ చేసి పెట్టు. పిలుస్తుంటా నేను ఎందుకన్నా అట్లా చెప్పు. నిజం చెప్పాలి. ఇట్లా చేస్తామని కూర బాగుంది కానీ అన్నమే కొంచెం ఉడకలేదు. నిజంగా రా. అవును అన్నం డ్యామేజ్ వచ్చింది. చెప్పు కర్రీ ఎట్లుంది? నాకు నిజంగా చాలా నచ్చింది, చాలా బాగుంది, చాలా టేస్టీ. అరే కూర ఎట్లుందిరా? ఇది బాగోపోయినా బాగుంది అంటే చెప్పు. కుందవదన మందవదన మధురవదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ కూర ఎట్లుంది? వాళ్ళిద్దరు విధిగా ఉన్నారు చెల్లి ఇంకా సోనా బావా. నేను మ్యాంగో పచ్చడి తింటున్నా ఎట్లుంది కూర అని అడుగుతున్నాను. కొంచెం మీద పోయి కూర నచ్చక మా ఆయన పని తింటున్నాడు. అట్లా ఏం లేదు. సరే కూర ఎట్లుంది చెప్పు. సూపర్ గా నువ్వు ఇవ్వదే ఇదే చెప్పేసింది, ముందే చెప్పేసారు సూపర్ గా అని చెప్పేసింది. ఇదే లవర్వి నిజంగా బాగుంది అన్నా. మా ఇంట్లో రోజు అదే ఉండిద్ది అన్న. అది చెప్పు మరి. అవన్నీ వద్దు, మంచిగా ఉంది. బాగా ఉంటుంది. అది నేను వంటలు అక్కడ మణికొండలో కాదు, మన శంషాబాద్ ఉందా దాన్ని టోల్గేట్ దగ్గర పెట్టించేస్తా. నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముకునే అమ్మా గ్యాప్ వేసాను. ఫామ్ లో ఉండరా. సో గైస్ ఫైనల్లీ అయితే మంచిగా వండుకున్నాం, హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉంది. ప్రశాంత్ ఒక రోజు 1200 బొక్కబడ్డాయి. అది కూడా అది వేరే విషయం పాపం, నాకు కనుక ఏదో అనుకుంటే ఏదో అయ్యిందిలే. అది తర్వాత అనుకోలేదు, వీడు అనుకుని ఏడ్చిండు అయింది. అసలు వీడు ఇంత తెప్పియాలా అది దాని కూడా పొద్దుల నుండి గుడుకుంటూనే ఉండాలి. నీకు నాకేం తెలుసు బానే ఉందన్న. ఆ ట్రాక్టర్ 2 సెకండ్లు పని చేసి 1200 వాడు ఇచ్చిన పైసలు మళ్ళీ నీకే పడ్డాయి అవి. అంతేనా? లేదురా ఏమన్నా అంటే ఏమంటాడు ఇంత నుంచి ఏం చెప్పినారా నాగా? నేనేం చెప్పినా గాయస్ నిజం చెప్తున్నా. ఏ కుక్కని దొక్కొచ్చిండో ఏ పిల్లిని దొక్కొస్తాడో సోనుని మాత్రం తీసుకోపోకూడదు. ఏడికైనా సరే మీ దోస్తులకు కూడా చెప్తున్నా నేను, సోనుని మాత్రం ఏడికి తీసుకోవద్దు. శని మాట ఏదన్నా భయం మనం పోసుకోవాలి ఆయనతో పోవాలంటే ఏం ఆగుతాడా అని. ఎందుకంటే అది నిజమైతుంది. నాదికి మొత్తం మచ్చలే ఉన్నట్టున్నాయి. సరే చెప్పండి, హ్యాపీగా జరిగింది కదా జర్నీ అంతా? మంచిగా చాలా హ్యాపీగా జరిగింది, చాలా ప్రశాంతంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. బై బై.